సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విన్నో క్రియేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అయితే చూసేసారు కానీ న్యూ ఫోక్ సాంగ్స్ రాను బొమ్మాయికి రాను ఆ వీడియోని అయితే మనమైతే డిజే సాంగ్ అయితే తీసుకొని వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీరైతే నచ్చిన అయితే వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. నేనైతే సింపుల్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఏంటంటే మనమైతే లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వలేను. వీడియో మధ్యలో స్కానర్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే లింక్స్ అయితే మనకు అకౌంట్ వెరిఫికేషన్కి అయితే 24 hours అయితే టైం అయితే పట్టింది. సో నేనైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే అది స్కానర్స్ అయితే నేనైతే వీడియో మధ్యలో అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఏం లేదంటే నేను చెప్పినట్టు చేయండి. జస్ట్ సింపుల్గా అయితే మనకైతే వీడియోని అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. నేను అన్నీ అయితే సెట్ చేసి అయితే మీకు ఇచ్చాను. మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీ ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవడమే ఫస్ట్ ఈ లాంగ్ ఫొటోస్ మధ్యలో. సో ఏం లేదు. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందరికైతే తీసుకొని అయితే వస్తాను. నాకేం లేదు, కొంచెం అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. లైక్ కొట్టేసి అయితే వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడిప్పుడే కాదండి, మనం స్టార్టింగ్ మీ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మరెన్నో వీడియోస్ మీ ముందరికైతే నేనైతే కంపల్సరీగా తీసుకొని అయితే వస్తాను. సో ఏం లేదు, మీరైతే ఈ ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో దీన్ని అయితే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కాపీ అంటున్నా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ ఫోటోస్ ఏదైతే ఉందో స్టార్ మీద క్లిక్ చేసి మీ ఫొటోస్ని అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. సో మీ ఫోటో మీద వెళ్ళండి, మళ్ళీ ఫోటో మీదకి వెళ్ళండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, స్టార్ మీద క్లిక్ చేయండి. మీ ఫోటో ఏదైతే ఉందో దీన్ని అయితే రీప్లేస్ అయితే చేయండి. సో సింపుల్ అని అయితే ఈ లాంగ్ ఫొటోస్కి అయితే మీ ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే ఈజీగానే అయితే చేసుకోవచ్చు. ఏం లేదంత సింపులే. సో నేను టెక్స్ట్ ఫాంట్ కూడా ఇచ్చాను. మీ టెక్స్ట్ కూడా మీరు స్టైలిష్గా వేరే ఫాంట్ అయితే పెట్టుకోవాలనుకుంటే నేను షేక్ ఎఫెక్ట్తో డైరెక్ట్ ఇచ్చాను. ఇది టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ అండ్ టెక్స్ట్ మీదకి క్లిక్ చేయండి. ఇది మనకు పైన ఫాంట్స్ అని చూపిస్తుంది. ఈ 3 డాట్స్ పక్క పంటి ఇది దీని మీద క్లిక్ చేసి మీరైతే ఫాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా చేయండి. మెయిన్ టాపిక్ వచ్చేసి ఈ ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకున్న తర్వాత మనకి బీట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకి 28 సెకండ్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం. 28 సెకండ్స్ దగ్గర మనకి బీట్ అయితే ఇక్కడ నుంచి అయితే 15 సెకండ్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో ఏం లేదు, దీన్ని అయితే మీరు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఏం లేదు, ప్లస్ సెకండ్ మీడియా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఒక్క నిమిషం నేనైతే యాడ్ అయితే చేస్తాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా యాడ్ అయితే చేసుకోండి. సో ఇది 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 ఏందంటే మనకు 3 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మధ్యలో 21 సెకండ్ దగ్గర మనకైతే బీట్ అయితే చేంజ్ అయితే అవుతుంది. 3 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను నేను. అలా మీరు స్కిప్ చేస్తే మళ్ళీ మీకైతే వీడియో మొత్తం అర్థమైతే కాదు. నేను చేసినట్టు చేయండి, వీడియో అయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. సో ఏం లేదు, వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి. సో ఇది ఫుల్ వీడియో కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళి అయితే చూడండి. ఎందుకంటే మనకు లాంగ్ ఫోటో పెడితే నాకు కాపీరైట్ పడే ఇష్యూస్ అయితే ఉన్నాయి. అందుకోసమని నేను షార్ట్ వీడియో సాంగ్ అయితే మ్యూట్ అయితే చేశాను. సో 21 సెకండ్ దగ్గర మనకైతే వేరే బీట్ అయితే లిరిక్ చేంజ్ అవుతుంది. ఈ ఒక్క ఫోటోకే ఇలా లిరిక్ చేంజ్ అవుతుంది, అంతే, ఏం లేదు. లిరిక్ చేంజ్ చేసిన తర్వాత అంటే మన ఎఫెక్ట్ కూడా నేనైతే చేంజ్ అయితే పెట్టాను. సో ఇలా మీరైతే అన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే ఇలా ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే మీ షేక్ ఎఫెక్ట్లు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను స్కాన్ అయితే ఇస్తాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇది నేను ఫాంట్ బీట్ మార్క్ సారీ నేను ఫాంట్ ఎఫెక్ట్ కూడా నేను ఇచ్చాను. ఇక్కడ ఫాంట్ నేను షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేశాను, సారీ ఫ్రెండ్స్. ఇది ఫాంట్ అయితే ఇలా ఇచ్చాను నేను. ఫాంట్ కూడా మీరు 3 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే వదిలేయండి, సెకండ్ అయితే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సెకండ్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అయితే ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ అయితే చేయండి. కాపీ అయితే అయిపోతుంది ఎఫెక్ట్. మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వచ్చేయండి. బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత మనకు బీట్ స్టార్ట్ అయ్యే కాడికి వెళ్ళిపోండి. ఇలా సైడ్కి ఇలా ప్రెస్ అయితే మనకు బీట్ అయితే స్టార్ట్ అయ్యే కాడికి అయితే ఇలా బీట్ మార్క్ అయితే వీడియో అయితే సైడ్ స్క్రోల్ అవుతుంది. సో ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఫోటోకి మీరైతే ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఫోటో చేసుకోండి, సెకండ్ ఫోటో వదిలేయండి. ఫోటో బై ఫోటో గ్యాప్ ఇచ్చకుండా మీరైతే షేక్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. ఈ ఫస్ట్ ఫోటో చేయండి, సెకండ్ అయితే గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చేయండి, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చేయండి. ఇలా ఏం చేస్తానంటే ఒక్క నిమిషం నేనైతే ఇలా చేస్తాను.
21 సెకండ్స్ దగ్గర మీరైతే ఒక్కసారి ఆగాలి ఫ్రెండ్స్. ఇలా ఎఫెక్ట్స్ దానికి కూడా మళ్ళీ గ్యాప్లో చేయండి. 20 సెకండ్స్ అవుతుంది ఈ వీడియో చేసిన తర్వాత. ఒక్క నిమిషం. ఇది 21 సెకండ్స్ దగ్గర ఏం చేస్తానంటే ఈ ఫోటోకి అయితే మీరైతే అప్లోడ్ అయితే ఈ పేస్ట్ అయితే చేయకండి. దీని తర్వాత ఇది ఫోటో ఏదైతే ఉందో ఒక్క నిమిషం. ఈ ఫోటో 21 సెకండ్స్ దగ్గర ఈ ఫోటో ఇది 21:15 ఈ ఫోటోని అయితే వదిలేయండి. మళ్ళీ సైడ్కి 21 పక్క నుంచి మళ్ళీ ఇదే ఎఫెక్ట్ని కంటిన్యూ అయితే చేయండి. మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చేయండి, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చేయండి. ఫోటో బై ఫోటోని అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. సో ఇలా చేసిన తర్వాత అన్ని ఫొటోస్కి అయితే చేయండి. సో ఏం లేదు, ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది సో షేక్ ఎఫెక్ట్‌లో అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే షేక్ ఎఫెక్ట్ ఉందో ఇప్పుడు ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ దీన్నైతే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత ఇంతకుముందు 21 సెకండ్ దగ్గర అయితే పేస్ట్ అయితే చేయకన్నాను కదా! అది ఎందుకని అది ఇప్పుడైతే చెప్తాను. ఎందుకంటే అలా సాంగ్ బీట్ అయితే లూప్ అయితే ఉంది. సాంగ్ బీట్ లూప్ అయితే ఉంది. మనకు బీట్ చేంజ్ అయింది కాబట్టి ఆ ఎఫెక్ట్ పెడితే మనకైతే పర్ఫెక్ట్ అయితే రాదు. 21 సెకండ్స్ దగ్గర ఈ ఎఫెక్ట్‌ని ఒక్క ఫోటోకే ఈ ఎఫెక్ట్‌ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో వీడియో మొత్తం చూసాక డౌన్లోడ్ చేసుకొని వీడియో మొత్తం చూసాక మీకే అర్థమైపోతుంది. సో ఈ ఒక్క ఫోటోకే ఈ షేక్ ఎఫెక్ట్‌ని అయితే ఈ పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్‌లోకి అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదండీ! ఇప్పుడు మిగిలిన ఫోటోస్‌కైతే మీరైతే కాపీ అయితే చేసుకోండి. నేనైతే అన్ని ఫోటోస్‌కి అయితే కాపీ అయితే చేస్తలేను. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతదని మీకైతే జస్ట్ షార్ట్ అండ్ సింపుల్‌గా చెప్దామని నేనైతే అన్ని ఫోటోస్‌కి అయితే అప్లోడ్ అయితే చేస్తలేను. సో లాగ్ అయితే చేస్తలేను. సో ఇప్పటిదాకా మిగిలిన ఫోటోస్‌కైతే మీరైతే ఈ ఎఫెక్ట్‌ని అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సో ఒక్క నిమిషం. ఈ ఫోటోస్‌కి మీ గ్యాప్ ఇచ్చిన ఫోటోస్‌కి అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. ఇది పేస్ట్ అయితే చేసుకోండి. సో ఒక్క నిమిషం. ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. దీన్ని చేశాను. ఇలా మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఒక్క నిమిషం. ఇది ఆటోమేటిక్‌గా టచ్ స్క్రోల్ అవుతుంది. ఈ గ్యాప్ ఇచ్చిన ఫోటోస్‌కి అయితే ఈ ఎఫెక్ట్‌ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. సో అంతే, ఏం లేదు. వీడియో మొత్తం అయితే సింపుల్‌గా అయితే మనకైతే ఫినిష్ అయితే అయిపోతుంది. మీరేదో ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకుందామన్నా ఈ ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ చేసి చేసుకోండి. సో ఏం లేదు, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇలా చెప్పాను కదా! సో అంతే, ఏం లేదు. సింపుల్‌గా అయితే మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. సో అంతే ఫ్రెండ్స్. ఇంతవరకు లైక్ చేయకపోతే మీరైతే లైక్ అయితే చేయండి. షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అయితే మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ మీద అయితే ట్యాప్ అయితే చేసుకొని పెట్టుకోండి. మరెన్నో ఇలాంటి ఫోక్ సాంగ్స్ అండ్ బీజీఎం ట్రెండింగ్ సాంగ్స్ అయితే నేనైతే మీకైతే సింపుల్‌గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఈ వీడియోనైతే మీరైతే ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి మంచి హెచ్‌డీ క్వాలిటీలో వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.